మాత్రే నమః. రుద్రాక్ష ధరించే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది రుద్రాక్షను ఫ్యాషన్ కోసం లేదా ఇతరులు ధరించారని చూసి ధరించడం కోసం ప్రారంభిస్తారు. కానీ రుద్రాక్ష అనేది సాధారణ గింజ కాదు. ఇది పరమశివుని కరుణకు ప్రతీకగా భావించబడే పవిత్రమైన ఆధ్యాత్మిక వస్తువు. అందుకే రుద్రాక్ష ధరించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మన పురాణాల ప్రకారం లోకక్షేమం కోసం పరమశివుడు చేసిన తపస్సుకు అనంతరం ఆయన కన్నీటి బిందువును భూమిపై పడేక రుద్రాక్ష వృక్షాలు పుట్టాయని చెబుతారు. అందుకే రుద్రాక్షను శివుడే నేత్ర బిందువు అని కూడా అంటారు. రుద్రాక్ష ధరించే ముందు మొదటిగా దాన్ని పవిత్రంగా భావించాలి. కేవలం అదృష్టం వస్తుందని, డబ్బు వస్తుందని మాత్రం ధరించకూడదు. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యం కోసం ధరించడం ఉత్తమం. రుద్రాక్షను సాధారణంగా సోమవారం లేదా శివరాత్రి వంటి పవిత్ర దినాల్లో ధరించడం మంచిది. ధరించే ముందు శుభ్రంగా స్నానం చేసి శివలింగానికి పూజ చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. రుద్రాక్షని ధరించే ముందు గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయాలి. కొందరు పాలు నీటితో అభిషేకం చేసిన తర్వాత ధరించడం కూడా చేస్తారు. ఇలా చేయడం ద్వారా అది మరింత పవిత్రంగా మారుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రుద్రాక్ష అసలైనదా కాదా అనేది చూసుకోవాలి. నేటి కాలంలో మార్కెట్లో నకిలీ రుద్రాక్షలు కూడా లభిస్తున్నాయి. అందువల్ల విశ్వసనీయమైన ప్రదేశం నుంచి కొనుగోలు చేసిన రుద్రాక్షను వివిధ ముఖాలు లేదా ముఖీలు ఉంటాయి. ఏకముఖి, పంచముఖి, షణ్ముఖి ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా పంచముఖి రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు. ప్రత్యేకంగా ముఖి రుద్రాక్షలను ధరించే ముందు తెలిసిన గురువు లేదా పండితులను సంప్రదించాలి. రుద్రాక్షను ధరించిన తర్వాత దాన్ని గౌరవంగా చూసుకోవాలి. నేలపై పడవేయకూడదు. అపవిత్రంగా ప్రదేశాల్లో ఉంచకూడదు. నిర్లక్ష్యం వ్యవహరించకూడదు. రుద్రాక్షని ధరించినప్పుడు సాత్విక జీవనం పాటించాలి. మన ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రభావం మరింత పెరుగుతుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. రుద్రాక్ష ధరించిన వెంటనే జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించకూడదు. ఇది భక్తి, విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే. మన కర్మ, మన ప్రయత్నం కూడా అంతే ముఖ్యమైనది. చివరిగా రుద్రాక్ష ధరించడం అంటే శివుడిని స్మరణలో ఉంచడం. నిజమైన భక్తితో పవిత్రమైన మనసులో ధరించినప్పుడు అది మనకు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తుంది. ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.